హాయ్ హలో ఎవరీవన్. సో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఇంజనీరింగ్ ఫస్ట్ సెమిస్టర్లో ఏం చేయాలి అని డిస్కస్ చేస్తాం. సో జనరల్గా అందరూ ఏం చేస్తారు, మనం ఏం చేయాలి, కొంచెం డిఫరెంట్గా ఉండాలంటే అని మాట్లాడబోతున్నాం. జనరల్గా ఇంజనీరింగ్ ఫస్ట్ సెమిస్టర్ కాబట్టి మీకు చాలా టైం ఉంటుంది. మీ టార్గెట్ మంచి ప్లేస్మెంట్ సంపాదించాలనుకుంటే మీరు సెకండ్ ఇయర్ ఎండింగ్ నుంచి కానీ లేదంటే థర్డ్ ఇయర్ స్టార్టింగ్ నుంచి కానీ గట్టి కష్టపడితే వచ్చేస్తుంది. లేదు ఇంకా ముందు నుంచి కష్టపడితే ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళొచ్చు. బట్ ఫస్ట్ ఇయర్ మీరు కంప్లీట్గా వేస్ట్ చేసినా పర్లేదు. అంటే వేస్ట్ అయింది కదా అని చెప్పి కంప్లీట్గా ఆడుకొని ఉండడం కాదు, వేస్ట్ ఇన్ ద సెన్స్ యూస్ఫుల్గా వేస్ట్ చేయడం. అదేంటి బ్రో యూస్ఫుల్గా వేస్ట్ చేయడం నాకు అర్థం అవ్వట్లేదు అంటారా? చెప్తే ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది. సో యూస్ఫుల్ వేస్ట్ అంటే ఏం కాదు. ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నా, ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యాను, ఏం తెలియదు కదా, ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు పట్టించారు. బట్టి పట్టిన తర్వాత రెండు నెలలు సేవలు వచ్చాయి, బాగా ఎంజాయ్ చేశాను. తర్వాత ఫస్ట్ కాలేజీలోకి వెళ్ళాను, అందరినీ చూశాను, బాగున్నారు అందరూ. సో ఫస్ట్ సెమిస్టర్ అప్పుడు ఏం తెలుస్తుంది, ఏం చేయలేము. క్లాస్లో ఏవో చెప్తారు, అప్పుడు కూడా ఇంటర్మీడియట్లో లాగా క్లాస్లో చెప్పిందే కదా ఎగ్జామ్స్లో వస్తే అదే కదా జాబ్స్ అడుగుతారేమో అనుకుని ఆ నోట్స్లు ఎక్కించుకొని సీరియస్గా రాసేస్తాం. అంతే, జనాలు అందరూ అలా చేస్తారు. బట్ అదేం వర్కౌట్ అవ్వదు. అసలు కాలేజ్లో చెప్పింది జాబ్స్లో అడిగింది ఏ సంబంధం ఉండదు. అంతా మేము బయట నేర్చుకోవాల్సిందే. బికాస్ వాళ్ళంతా చెప్పలేరు, సబ్జెక్ట్ చాలా పెద్దది. వాళ్ళు ఏదో వాళ్ళ సిలబస్లో ఉన్నవి 4 లెసన్లు చెప్తారు. పెద్ద సబ్జెక్టులు అన్నింటినీ సింపుల్గా 4 లెసన్కి డివైడ్ చేసి అందులో బేసిక్ కాన్సెప్ట్ చెప్తారు అంతే. దానికి మనంతా మనమే డీప్గా ఛానల్స్ ఎత్తుక్కొని, యూట్యూబ్ ఛానల్స్ ఎత్తుక్కొని, లేదా టెక్స్ట్ బుక్స్ కానీ లేదంటే ఏమైనా ఆన్లైన్ కోర్సెస్ కానీ చూసుకొని డీప్గా చదువుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్లో ఏంటంటే ట్రై చేయండి, అన్నీ ట్రై చేయండి. ఏదైనా సపోజ్ మీకు ఏదైనా బాగా ఎప్పుడైనా చేయాలనుకుని చాలా ఇంటర్లో నాకు ఇది చేయాలని చాలా ఉండేది కానీ చేయలేదు, బికాస్ ఆ సిచ్యువేషన్ డిమాండ్ చేయలేదు. అలాంటివి ఏమన్నా అన్ని కోరికలు తీర్చుకోండి. అంటే లైక్ మీకు ఏదైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఉంది, స్టార్ట్ చేసేయండి. ఫస్ట్ ఇయర్ అంతా ఎక్స్పెరిమెంట్ చేయండి, ఏ డొమైన్లో మీకు వర్కౌట్ అవుతుంది అని. యూట్యూబ్ స్టార్ట్ చేసేయండి ఒక సైడ్లో, పర్లేదు. ఏదో వీడియోస్ పెడుతూ ఉండండి, చూడండి రీచ్ వస్తుందో రావట్లేదని. ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ క్రియేట్ చేయండి, పర్లేదు. లేకపోతే మీకు ఏమైనా ఫ్రీలాన్సింగ్ చేద్దాం అనుకుంటే వీడియో ఎడిటింగ్ నేర్చుకోండి, లేదంటే ఫోటో ఎడిటింగ్ నేర్చుకోండి, లేదంటే గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకోండి, లేదంటే వెబ్సైట్ డెవలప్మెంట్ నేర్చుకోండి. అది కూడా ఆ ట్రాక్ ట్రై చేసేయండి. ఇంకొక ట్రాక్ ఏంటంటే మీకు ఏమైనా ఆర్ట్ లైక్ అంటే డ్యాన్స్ కానీ, సింగింగ్ కానీ, అలా పెయింటింగ్స్ కానీ అలా ఏమైనా అటువైపు ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. లేదు ఇంకేమైనా గేమ్స్, క్రికెట్ కానీ, లేకపోతే కాలేజ్లో చాలా గ్రౌండ్స్ ఉంటాయి కదా, సో క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ, బాస్కెట్బాల్ కానీ, ఇంకేమైనా గేమ్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఆడేయండి. సో అన్ని డొమైన్స్ పాసిబుల్ అయిన అన్ని డొమైన్స్ ట్రై చేసాను ఫస్ట్ ఇయర్లో. సో మీరు ఒక 5 డొమైన్స్ ట్రై చేశారు అనుకోండి, అందులో 2-3 మీకు ఇంట్రెస్ట్ వస్తాయి, మిగతా 2 రావు. ఆబ్వియస్గా 5కి 5 ఎవరికి రావు. సో మీరు 5 డొమైన్లు ట్రై చేస్తే ఏవో 2-3 ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ వస్తుంది, కొంచెం మీకు అందులో గ్రోత్ కనిపిస్తుంది. సో సెకండ్ ఇయర్ నుంచి అవి ముందుకు తీసుకెళ్ళండి. మిగతా 2 వదిలేసి ఆ 3 లేకపోతే ఆ 2 అవి ముందుకు తీసుకెళ్ళండి. వాటితో పాటు ప్యారల్గా కోడింగ్ కానీ, డెవలప్మెంట్ కానీ, జాబ్ ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయాలి. సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసి దాన్ని అలా తీసుకెళ్ళాలి. సో ఈ 3 పడవల్ని కొంచెం అలా తీసుకెళ్తే ఒక్కొక్క స్టేజ్ వచ్చేసరికి ఏదో ఒక దాంట్లో మీకు ఒక సక్సెస్ కనిపిస్తుంది. సో ఆ సక్సెస్ మీరు ఎంజాయ్ చేస్తూనే మిగతా 2 కూడా తీసుకెళ్ళాలి. సపోజ్ అంతెందుకు, ఇప్పుడు నేను ఇందాక చెప్పింది ఏంటి, యూట్యూబ్ అన్నాను, ఇన్స్టాగ్రామ్ అన్నాను, లేదంటే గేమ్స్ అన్నాను, లేదంటే ఏమైనా ఆర్ట్ అన్నాను. సపోజ్ ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు ఆర్ట్ వర్కౌట్ అవ్వలేదు, గేమ్స్ వర్కౌట్ అవ్వలేదు, యూట్యూబ్ లేదంటే కోడింగ్, ఇంకోటి ఏంటంటే గేమ్స్, ఈ 3 వర్కౌట్ అయ్యాయి. సో నేను సెకండ్ ఇయర్కి కోడింగ్ ఎలాగ నాకు ఫైనల్కి ఉపయోగపడుతుంది కాబట్టి దానికి చేస్తూ ఉన్నాను. ఈ యూట్యూబ్ అలా చేస్తూ ఉన్నాను, కొంత రోజులకి వ్యూస్ వచ్చాయి, కొంచెం హ్యాపీనెస్ వస్తుంది కదా. సో ఆ హ్యాపీనెస్ని ఈ 3లో కూడా పంచుకొని 3 ప్యారల్ తీసుకెళ్ళాలి. సపోజ్ గేమ్స్ అన్నాను, సో ఏదో టోర్నమెంట్ అయింది, ఏదో గేమ్స్ ఆడాం, మేము కప్ గెలిచాం, ఆ హ్యాపీనెస్ వస్తుంది. సో జనాలు అందులో పాపులారిటీ పెరుగుతుంది. కాలేజ్లో బాగా ఆడతారు, అది ఇది అని ఆబ్వియస్గా పెరుగుతుంది పాపులారిటీ. సో పెరిగిన తర్వాత ఆబ్వియస్గా కొంచెం హ్యాపీనెస్ వస్తుంది, కొంచెం ఏదో ఒక ఫీలింగ్, ఆ ఫీలింగ్ ఎక్స్ప్లెయిన్ చేయలేం, అలా వస్తుంది ఆ ఫీలింగ్. సో అలా వచ్చిన తర్వాత ఇప్పుడు అలాగని దాని మీద ఉండిపోకూడదు కదా, బికాజ్ మనకి ఎంత ప్లేస్మెంట్ కావాలంటే కోడింగ్ బాగా రావాలి. అవి ఏంటంటే సైడ్ హ్యాజల్స్, అంటే ఇందులోనే అలా చేస్తూ చిరాకు కొట్టి బోర్ కొట్టేసి ఇంక వదిలేద్దాం అనే టైంలో అందుకే అవి వెళ్ళి ఆడితే మైండ్ మళ్ళీ రిఫ్రెష్ అయిపోతుంది, మళ్ళీ బ్యాక్ టు దిస్ వచ్చేస్తారు. మళ్ళీ యూట్యూబ్ ఎందుకంటే మనీ మేకింగ్ స్కిల్స్కి వన్ ఆఫ్ ద వే యూట్యూబ్. అదే మీరు యూట్యూబ్లో ఫ్రీలాన్సింగ్ అనుకుంటే ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు. ఏదో స్కిల్ నేర్చుకోండి, వీడియో ఎడిటింగ్ కానీ, గ్రాఫిక్ డిజైనింగ్ కానీ, టీచింగ్ కానీ. సపోజ్ మీకు ఏమైనా టీచింగ్ వచ్చాను, చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, మీకు వచ్చిన నాలెడ్జ్ని టీచ్ చేసి డబ్బులు ఇస్తారు. సో అంతెందుకు నేను ఫ్రీలాన్సింగ్
కొన్ని కోర్సెస్ చెప్పాను. సో ఒక స్టార్టప్ ఉంటుంది అవర్ పాఠశాల అని. సో ఆ స్టార్టప్లో ఒక 4 to 5 కోర్సెస్ నేను రికార్డ్ చేసి, నేనే ఎక్స్ప్లెయిన్ చేసి, నేనే అన్నీ చేసి వాళ్ళకి ఇచ్చే ఆ కోర్సెస్. సో వాళ్ళకి పే చేశారు. సో అది వన్ ఆఫ్ ద డొమైన్ ఫ్రీలాన్సింగ్. అలా మీకు వీడియో ఎడిటింగ్ ఇంట్రెస్ట్ ఉందంటే వాళ్ళు మీకు వీడియో ఇస్తారు, మీరు ఏదైనా ఎడిట్ చేయాలి, వాళ్ళు మళ్ళీ ఎడిట్ చేసి వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు చూస్తారు, నచ్చితే ఫైనల్ ఓకే అంటారు, డబ్బులు ఇస్తారు, మీకు డబ్బులు వస్తాయి. సో అలా ఏదో ఒక స్కిల్, ఏదో ఒక డొమైన్, మనీ మేకింగ్ స్కిల్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎందుకంటే జాబ్ ప్రిపరేషన్ ఉంటున్న వేలోనే మనీ మేకింగ్ స్కిల్స్ కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలి. బికాజ్ కాలేజ్లో చాలా ఖర్చులు ఉంటాయి, చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి, ఎవరిని పెద్దానికి ఎవరిని అడగలేము, ఫ్రెండ్స్ని అడగలేము, ఇంట్లో అడగలేము. సో ఆ డబ్బులు మనమే సంపాదించుకుంటే మనల్ని అడగరు ఏం చేసావు, ఎలా చేసామని. ఇప్పుడు సపోజ్ ఈ మైక్ కొన్నాను, ఈ మైక్ కూడా నేను డబ్బులు సంపాదించిన డబ్బులతో కొన్నాను. సో ఇంట్లో అడగరు ఎందుకు కొన్నావు అది ఇది అని అడగరు. బికాస్ వాళ్ళు అడగలేదు, నేను నాకు వచ్చిన మనీతో నేను ఆన్ చేసుకున్న మనీతో నేను కొనుక్కున్నాను. అలాగే ఫ్యూచర్లో ట్రైపాడ్ స్టాండ్, ఇప్పుడు మీరు ఇది కెమెరా కూడా ట్రైపాడ్ స్టాండ్ మీద పెట్టాను, అది కూడా నాకు వచ్చిన ఫ్రీలాన్సింగ్ అమౌంట్తోనే కొన్నాను. ఫ్యూచర్లో ఇంకొక 2-3 వీక్స్ లైట్స్ కొంటాను. సో బికాస్ అవి అడగరు, బికాజ్ నేను ఆన్ చేసుకున్నాను కాబట్టి నా ఇష్టం, అలా అడగరు. సో అందుకని చెప్తున్నాను, మీరు ఏదో ఒక స్కిల్ నేర్చుకుని ఏదో ఒక విధంగా ఆన్ చేసుకుంటే అవి ఇంకా దాని మీవి, మనమన్న ఫీలింగే వేరు. సో మనం అడగరు ఏం చేస్తామని. దాన్ని ఇంకా మీరు బెటర్గా వచ్చేలాగా ఆ మనీని ఇంకా బెటర్గా ఎక్కువ మనీ అయ్యేలా వాడుకుంటే ఇంకా వాళ్ళ మల్టిపుల్ అవుతూ ఉంటాయి. సో ఆ మనీ మేకింగ్ స్కిల్స్ ఖచ్చితంగా ఇంపార్టెంట్. అవి మీరు కాలేజ్లో నేర్చుకోవాలి, బయటకు వచ్చిన తర్వాత జాబ్కి వెళ్ళిన తర్వాత నేర్చుకోవడానికి టైం ఉండదు, అది చేసుకుంటే సరిపోతుంది. సో మనీ మేకింగ్ స్కిల్స్ నేర్చుకోవడానికి కాలేజ్ ఈజ్ ద బెస్ట్ టైం. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవడానికి కూడా కాలేజ్ ఈజ్ ద బెస్ట్ టైం. బికాజ్ కాలేజ్లో మీరు సపోజ్ సరిగ్గా ఇంగ్లీష్ మాట్లాడకపోయినా పెద్ద ఎవరు అనరు, బికాజ్ వాళ్ళు మాట్లాడలేరు, అంతే కదా. అప్పుడు కంపెనీకి వెళ్ళావు, పెద్ద కంపెనీకి, అక్కడ ఇంగ్లీష్ బాగా మాట్లాడలేకపోతే మీ కొలీగ్స్ ముందు నీకు అక్కడ ఇన్సల్టింగ్, బికాజ్ వాళ్ళందరూ బాగా మాట్లాడరు. బట్ కాలేజ్లో అందరూ అలాగే ఉంటారు, మా ఇంగ్లీష్ వాళ్ళ ఇంగ్లీష్ ఒకలాగే ఉంటుంది. సో వాళ్ళ ముందు తక్కువ అయిపోయింది ఏంటి లేదు. సో కాలేజ్లో కమ్యూనికేషన్ స్కిల్స్, మనీ మేకింగ్ స్కిల్స్, అట్ ద సేమ్ టైం కోడింగ్ స్కిల్స్, మూడింటి మీద ప్యారల్గా ఫోకస్ చేస్తూ ఉండాలి. ఏదో ఒకటి చేస్తాను అంటే అందులో ఆ ఒక్క దాంట్లో అవుతారు, బట్ మీద రెండు బాగా వీక్ అయిపోతారు. సో 3 ప్యారల్గా తీసుకెళ్తే చాలా బెటర్. సో అది మెయిన్గా ఈ వీడియో చెప్పాలనుకున్నా. సో అంతే, మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో సంజయ్ మక్కల సైనింగ్ ఆఫ్. ప్లీజ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ ఇప్పటికీ చేయలేకపోతే. అండ్ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఎవరికైనా ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సంజయ్ మక్కల సైనింగ్ ఆఫ్.